హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈ వీడియోలో పరిశుద్ధ గ్రంథం ప్రకారం హృదయం గురించి ఎన్ని రకాలుగా చెప్పబడినదో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా యోబు గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనంలో హృదయం గురించి యోబు గారు ఇట్లా అన్నారు: దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది, దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది. అలాగే కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనంలో దానియేలు గారు ఇట్లా అన్నారు: ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది అని అన్నారు. అలాగే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో సొలొమోను గారు ఇట్లా అన్నారు: కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును అని అన్నారు. అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఇర్మియా గారు ఇట్లా అన్నారు: హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? అలాగే ఎహెచ్కేలు 36వ అధ్యాయము 26వ వచనంలో యేసు ప్రభువారు ఎహెచ్కేలుతో ఇట్లా అన్నారు: నూతన హృదయం మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదని అని అన్నారు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో నీ ధనమెక్కడు నుండును అక్కడనే నీ హృదయము ఉండును. అలాగే 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 61వ వచనంలో మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. అలాగే మార్కు సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అలాగే కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనంలో ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మెత్తని హృదయము అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎన్నో రకాలుగా హృదయం గురించి పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఇన్ని రకాలుగా చెప్పబడినది. హృదయం గురించి రాసిన ప్రవక్తలందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని యేసుక్రీస్తు వారే ఇలా రాయించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి నూతన హృదయం ఇస్తానంటున్నారు. అలాగే హృదయ శుద్ధి గలవారు ధన్యులు కూడా అంటున్నారు. మనం ఎల్లప్పుడూ యేసు ప్రభు వారిని పూర్తి హృదయంతో ఆరాధిద్దాం. మన పూర్తి హృదయంలో యేసు ప్రభు వారు మాత్రమే ఉంటే మనకి ఏ ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఏ కష్టాలు రావు. మన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరిన్ని దేవుని మాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.